మన జీవిత ఆశయం మన గురై ఉండాలి, మన లక్ష్యమై ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా యోగు వలె మనం ప్రభుని స్తుతించడానికి మనము ప్రభు ఆరాధకులుగా మనం ఉండాలి. ఈరోజు చదవని లేఖనాల్లో అద్భుతమైనటువంటి కీర్తన 50వ కీర్తన. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఫుట్ నోట్ పైన ఎవరన్నా రాశారు చెప్పండి? చెప్పాలిగా ఆసాపు. ఎవరు రాశారు అది? ఆ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు గారు రాశారు. పశ్చాత్తాపం వలన దేవుడి కృపను పొందుటలో ఆసాపు రాసినటువంటి కీర్తన మనము చూస్తూ ఉన్నాము. కీర్తనలో దాదాపు ఈ 12 కీర్తనలు ఆసాపే రాశాడు. కీర్తన గ్రంథం 150లో 12 కీర్తనలు ఆసాపుగా రాశాడు. బైబిల్లో ఈ ఆసాపు లేవీయులకు అధిపతి, లేవీ గోత్రంలో లేవీయులకు ఇతడు అధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మీకు రిఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. వాక్యముగా విందాం. కలబడి మాటలు, ఏవో తడిపొడి మాటలు, ప్రధాన చూసే మాటలు కాకుండా వాక్యమయ్యేటువంటి యేసు మనతో ఏం చెప్పాడు ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
స్తుతి కీర్తన రాశాడు. ఎవరు? ఆసాపు రాస్తే ఇక్కడ మనం చూస్తుంటే దావీదును దీర్ఘదర్శియను ఆసాపును రచించిన శ్లోకములన్నీ యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా చెప్పగానే జనులందరూ ఏం చేశారు చెప్పండి? స్తోత్ర గీతములతో ప్రభుని స్తుతించారు. స్తుతి పాడగా పాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆసాపుకు అతడు ఒక గేయకుడే కాదు, ఒక స్తుతి ఆరాధకుడే కాదు, అతడిలో ఉన్న మూడవ కారణం ఏంటనగా అతడు దీర్ఘదర్శి. గతంలో భవిష్యత్ కాలంలో దేవుని ఎలా ఆరాధించాలో ఎరిగి రాసినటువంటి దీర్ఘదర్శి ఆసాపు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, పురాతన ఉత్తర దేశమైనటువంటి ఇశ్రాయేలు వారు దేవునితో నిబంధన చేసుకుంటూ ఉండేవారు. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క నిబంధనలు వారు చేసుకుంటూ ఉండేవారు. 50వ కీర్తనలో కూడా కృపను గురించి నిబంధనను వారు దేవునితో చేసుకునే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 50వ సంకీర్తనలో మనం చూస్తే స్తుతియాగము చేయుము మహోన్నతునికి మొక్కుబడులను చదువుకున్న పాట. ఏ యాగం చేయాలి? స్తుతి యాగము. యాగము అంటే పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుడైన యేసయ్య నామాన్ని నామ సంకీర్తన చేయాలి. ఏం చేయాలి? నామ సంకీర్తన
ఏంటి చెప్పండి? అసహ్యం, దిద్దుబాటు ఇష్టపడదు కొంతమందికి. చాలాసార్లు నేను మిమ్మల్ని గాయపరుస్తాను వాక్యం చేత. పగవాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడంట. మేలు కోరు చేయుడు ఏం చేస్తాడు? గాయము చేస్తాడు. వాక్యము చాలాసార్లు మనల్ని సరిచేయడానికి, మనల్ని సరైన విధానం నడిపించడానికి దేవుని వాక్యం మనల్ని గాయపరుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సెక్రెట్ అవ్వాలి. నీవు నా మాటలను వెనకకు త్రోసివేసదు. నువ్వు ఎలాంటి వాడు అంటే భక్తిహీనుడు ఎలాంటి దొంగని చూచినప్పుడు, ఇక్కడేమో భక్తి పడుతూ ఉంటాడు. దొంగతో చూసినప్పుడు అంటే దొంగతో ఏకీభవిస్తాడు. వ్యభిచారులతో ఏం చేస్తాడు? ఆజ్ఞలో ఆజ్ఞ ఏం చెప్పండి? వ్యభిచారిపోవద్దు. కానీ వీడు ఏం చేస్తాడు చెప్పండి? వ్యభిచారులతో సాంగత్యం చేస్తాడు. క్రీస్తుకు తెలియానికి ఏమి పొందుక, విశ్వాసకి అవిశ్వాసకి పాలకుడివి. మీరు జీవు గల దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. అవిశ్వాసకి విశ్వాసంలో పాలు లేదు. మన విశ్వాసం మరొక మాట అంటున్నాడు, కీడు చేయాలని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక అంత కపటమే. లోపల ఉంటుంది, పైకి మాట్లాడుతూ ఉంటారు కపటం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతూ నీ తల్లి కుమారుని మీద అపనందలు. ఇటు తండ్రి రక్త సంబంధుల మీద నిందలు వేస్తావు. తల్లి ఆ చెల్లో అక్క వారి బిడ్డల మీద నువ్వు నిందలు వేస్తూ ఉంటావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటిని. ఇంకేమంటున్నాడు చూడండి, అందుకే నేను కేవలము నీ వాడు వంటి వండుకుంటే అయితే నేను అలాంటి కాదు. అయితే నీ కన్నులు ఎదుటి సంగతులు నేను వరుసగా ఉంచి ముందు గద్దించను. ఇట్టి పనులు చేసి నేను మౌనమై ఉంటిని. చాలా మంది నేను తినాలని దేవుడు పర్లేదు ఏం చేయట్లేదు, ఏ కీడేమి రావట్లేదు కదా అంటున్నారు. ఎప్పుడో అకస్మాత్తుగా ఆ కీడు పెళ్ళున అది దుష్టుని తల మీదకి దిగి వస్తారు. ఎన్నిసార్లు గద్దించిన గద్దింపు లోబడిన వాడు చెప్పండి, తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవును. దేవుడు గద్దిస్తున్నప్పుడు గద్దింపుకు లోబడాలి. మనము దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన అంతరాత్మలో ఏమైనా దేవుడికి ఆయాసమైనటువంటి ఉంటే మనం ఏం చేయాలి? వాటిని తీసివేసుకోవాలి. యేసు వాక్యం చేత మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అపవిత్రులుగా ఉండడానికి వీల్లేదు. మన దేవుడికి ఉన్న పేరు పరిశుద్ధుడు. ఆయనకు పరిశుద్ధుడు, కళంకము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. దేవుని మరుచువారులారా దీన్ని యోచించు లేని ఆయనను చీల్చివేయి. నేను వారికి దేవుని రక్షణ కనపరచినప్పుడు మార్గం సిద్ధపరచుకుని ఎవడనగా స్తుతి యాగము అర్పించేవాడు. ప్రారంభం ఏమన్నాడు చెప్పండి? దేవుడికి స్తుతి యాగము చేయము. మహోన్నతుడైన దేవునికి నువ్వు ఏదైనా మొక్కుకుంటే మొక్కుబడిని చెల్లించకుండా ఉండకు. అనుకుంటే చెల్లించు. అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా అనుకున్నది నీ హృదయంలో అనుకున్నది నెరవేర్చే. అలాంటప్పుడంట నువ్వు అలా నెరవేర్స్తే దేవుని రక్షణ నీకు కనపరిచినప్పుడు నీవు మార్గాన్ని, పరలోకం వరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తావు. చాలామంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు వస్తే సమాజం చేస్తే పరలోకం వెళ్తాడేమో. నెవరు అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. అలా వెళ్ళలో ఉన్నారు. ఒకడు ఉన్నాడు, ధనవంతుడింటికి బిషప్ గారు వచ్చేసారు, రెడ్డి పార్టీస్లో వచ్చేసాడు, సెలబ్రేషన్ వచ్చేసాడు. శరణంలో పాస్టర్ అందరూ వచ్చేసి ఆ ధనవంతుడిని మేళతాళంతో టపాసుల పేరుతో తీసుకెళ్ళి ఆ బాడీకి సమాధించి ఆడపిల్లలు ఎక్కడి నుంచి చెప్పండి? పాతాళంలో. ఆఖరికి చిన్న విశ్వాసం వచ్చి దాన్ని ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఉంటాడే తప్ప, చచ్చిపోయినోడికి మారు మనసు లేకపోయినా, చచ్చిపోయినోడు దేవుని ఆరాధకుడిగా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో పరలోకం పోనే పోడు, వెళ్ళడు పరలోకం. ఇక్కడ ఉండి నువ్వు వెళ్ళి రికమెండేషన్ ప్రార్థన చేసినా దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు. అందుచేతనే మన బ్రతుకు
పశ్చాత్తాపడి దేవునిలో నిలిచి ఉండిన వారిని మాత్రమే దేవుడు తన నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అట్టి వారు మాత్రమే పరలోకంలో దేవుని చెంత ఉంటాడని సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక సంగీత విద్వాంసుడుగా భవిష్యత్తును చెప్పినటువంటి దీర్ఘదర్శిగా వర్ణింపబడ్డ ఆశాపడుతున్నాడు కదా, దిద్దుబాటు నీకు అసహ్యం. ఎవరికి దిద్దుబాటు అసహ్యం? భక్తిహీనులు. మీరు పాయింట్ అట్టుకోవాలి కదా, ఈ దిద్దుబాటు అనేది ఎవరికి అసహ్యము? భక్తిహీనులకు అసహ్యం. రెండవ వాక్యానికి మనము వెళదాం ప్రియులారా. పౌలు తిమోతి గారికి రాస్తున్నాడు. పౌలు అనే మాటకు అర్థమేంటి చెప్పండి? చెప్పాలి. చిన్నవాడు అని అర్థం. ఏ పేరు? పౌలు అంటే చిన్నవాడు అని అర్థం ప్రియులారా. చిన్నవాడు. పౌలు చక్కని విద్యావంతుడు, చాలా మంచి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి అని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఈ పౌలు యొక్క జీవితాన్ని మనము చూస్తే ఎన్నో శ్రమల నుండి అతని జీవితం వెళ్ళింది. చివరికి యేసు ప్రభువు వారి కొరకు రోమా చెరసాలలో అతడు బంధించబడ్డాడు. అక్కడి నుంచే తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఉత్తరము వ్రాస్తున్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూడగలిగితే చెప్పబడినటువంటి ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. ఏమిటా విషయము అని మనము ఆలోచన చేస్తే, మనము దేవుడితో మనము మాట్లాడుతూ ఉండాలి. మనం ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడేది, మనము దేవుడితో మాట్లాడేది ప్రార్థన అయితే, దేవుడు మనతో మాట్లాడేది వాక్యము. అర్థమైందా మీకు? దేవుడితో మనం మాట్లాడేది ప్రార్థనలో ప్రభుతో మనం మాట్లాడితే, వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడిగా కనబడుతున్నాడు. ఆమేన్. ప్రియులారా, ఈ అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి, తిమోతి అనగా దేవుడిని ఘనపరిచిన వాడు అర్థం. పౌలు అనే మాట అపోస్తల కార్యములు 13:9 నుండి మనం చూడగలిగితే, 28వ అధ్యాయము 30 వచనాలను చూస్తే 128 సార్లు పౌలు గారి గురించి వైద్యుడైన లూకా రాస్తే, తిమోతి గారి గురించి కూడా లూకా గారు అపోస్తల కార్యక్రమంలో రాశారు. చూడండి, అపోస్తల కార్యక్రమము 16వ అధ్యాయము 1వ వచనము, 15వ అధ్యాయము 14-15 వచనాల్లో పౌలు గారిని మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు తిమోతి గారి గురించి లూకా గారు చెప్తే రాసిన విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. కనుక పౌలు తిమోతి గారికి రాస్తున్నారు. రాస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు ఒకసారి మీ దృష్టికి తీసుకుని వచ్చి సువార్త మాటల్లోనికి వెళ్ళి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ వచనం. పూర్వము దూషకులను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఏం చేశాడంట? పూర్వం ఇతడు ఎవరు? దూషకుడు. రెండవది హానికరుడు, దూషకుడు, హింసకుడు. మూడవది హానికరుడైన నన్ను. ఇతనిలో పూర్వం ఇతడు ఎలా ఉన్నాడు అనగా, మారు మనసు పొందక మునుపు. ఎప్పుడు మారు మనసు పొందాడు? యేసు ప్రభు వారు దమస్కు మార్గంలో మిట్ట హత్యాహారు అతనికి కనబడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు. అప్పటి వరకు పూర్వం అతడు ఎలాంటి వాడు చెప్పండి? హింసకుడు, సంఘాన్ని హింసించేవాడు, భక్తి పరులను యేసును నమ్మిన వారిని బాధ పెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. తన గతాన్ని చెప్తూ ఉన్నాడు, తన గతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వారిని ఉంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడు. అప్పుడు ఆ పూర్వము తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరింపబడింది. పూర్వం
పూర్వం నేను ఎవరు చెప్పండి? దూషకులను దూషించాను నేను. యేసు పేరు చెప్తే దూషించేవాడు ఎవరు? పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు. స్టెఫను రాళ్లతో కొట్టడానికి కారణం హింసించాడు, హింసలు పెట్టాడు, హాని చేశాడు, అంటే కొట్టాడు, హాని చేయడం, గాయపరచడం. ఇవన్నీ పౌలు పూర్వపు దినాలలో చేసిన పనులు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చేశాను? అవిశ్వాసం ద్వారా తెలియక చేసింది కనుక కనికరింపబడుతుంది. ఇప్పుడు మనకు తెలియదా యేసు ఎవరో? ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. యేసు గురించి ఎన్నో సంవత్సరాలుగా మనము దేవుడి గురించి వింటున్నామే. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పూర్వపు అతని స్థితి వేరు, ఇప్పుడున్న అతని పరిస్థితి వేరు. అందుచేత తిమోతి గారికి ఉత్తరం రాస్తూ అప్పుడు తెలియక చేస్తే కదా కనికరింపబడుతుంది. మరియు మన ప్రభు యొక్క కృపయు యేసుక్రీస్తునందు విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన మాట వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైన అట్టి వారిలో నేను ఎలాంటి వాడిని? ప్రధానులను. పాపిని నన్ను యేసయ్య రక్షించాడు. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుని పాపరోగముతో పడి ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? చెప్పాలి. ఎక్కడ పడి ఉన్నాడు? ఏ కోనేరని చెప్పండమ్మా? బెతస్దా కోనేరు. బెతస్దా అనగా కృపానిలయము, కరుణాగృహము ఎదుట 38 సంవత్సరాల నుంచి అతడు పడి ఉన్నాడు. పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రియులారా ఎవరైనా వస్తారేమో, సహాయం చేస్తారేమో, దూత వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళి కోనేటిలో పడవేస్తారేమో అని ఆశతో ఎదురు చూసినటువంటి వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అతడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. జెరూసలేములో బెతస్దా అని పిలువబడే ఒక కొలను ఉంది. అరామిక్ పదము ఏంటంటే, అరామిక్ పదము బెతస్దా గ్రీకు పదములో బెత్సా అనే పదాన్ని వాడారు. 2 హీబ్రూ పదాల నుండి వచ్చిన బీట్ అనే పదాల యొక్క సముదాయము అదే కరుణాగృహం అని అర్థం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బెతస్దాను యెరూషలేమును అలెగ్జాండర్ ది గ్రేట్ ఆక్రమించిన తరువాత ఇది అన్యమత ఆరాధనకు నిలమైన ప్రదేశంగా ఉంది. ఇది గ్రీకు రోమన్ దేవుడైనటువంటి అక్లేషియాకు వారు అంకితం చేసినటువంటి కాలంలో ఆ కాలం అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వందలాదిగా వేలాది మందిగా ఆ బెతస్దాని కోనేటి ఎదుట పడి ఉన్నారు పిల్లరా. అయితే ఒకడు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట? 38 సంవత్సరాల నుంచి అతడు బెతస్దా కోనేటి ఎదుట పడిగా కాస్తున్నాడు. దేవదూత వస్తుంది, కోనేటిలో నీటిని కదిలిస్తూ ఉంది. ఎవడైతే ముందుగా కోనేటిలోనికి దూకుతున్నాడో వాడు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇతడు 38 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాడు. ఒక దినాన్న ఆ మండపానికి, ఆ బెతస్దా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి నా కరుణామయుడైనటువంటి స్వస్థపరచు యెహోవా మాటతో స్వస్థతలు చేసే యేసయ్య ఆ ప్రాంతానికి, ఆ దేవాలయంలోనికి అందించాడు. వచ్చి వాడు బహుకాలము నుండి పడి ఉండుట చూచి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని ఎవరు అడిగారు? యేసే అడిగాడు. ఎవరిని అంటే మన స్థితి ఎవరికి తెలుసు? 38 సంవత్సరాల నుంచి యేసు వయసు ఎంత? ఎన్నో ఏళ్ళు చనిపోయాడు ఆయన? 33 సంవత్సరాలు చనిపోయాడు ఆయన. వాడి వయసు ఎంత? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అక్కడ. చాలా సింగర్ని యేసు బహుకాలం నుండి వాడు పడి ఉన్నట్టు చూచి వాడిని అడిగిన ప్రశ్న చెప్పడమ్మా తల్లులు చెప్పాలి. స్వస్థపడ కోరుచున్నాడు. అయితే ఆడు ఏం చెప్పాలి? నేను స్వస్థపడాలని ఆశ ఉందయ్యా అని చెప్పాలి. ఏం చెప్తున్నాడు ఒకసారి చదివి ముగిస్తాను చూడండి. అటు తరువాత యూదుల పండుగ
భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. దానికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపములు. అంటే ఒక్కొక్క కోనేరు చుట్టూ 5 రేవులు ఉన్నాయి. దిగొచ్చు, దిగి అందులో దిగి స్నానం చేయవచ్చు. ప్రియులను మనం చూస్తే ఆ సమయాల్లో ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవదూత ఏం చేస్తే చెప్పండి? నీళ్లను కదిలించేదట. కదిలిస్తే ఏం జరిగేదట? పిమ్మట నీళ్లు కదిలించేట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎలాంటి వ్యాధి, ఎట్టి వ్యాధి అయినా, అది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, క్షయ వ్యాధి అయినా, భయంకరమైన ఏ వ్యాధి అయినా ఆ దినాల్లో వాడు ఆ నీటిలో దిగితే స్వస్థపడేవాడంట. అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారంట? కొన్ని గ్రూపులు ఉన్నాయి చూడండి. మొదట ఎవరు దిగిన వాడు ఏంటి బాగు చేయడం? ఆ మండపంలో రోగులు, రాగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. మొదటి రోగులు ఎవరు చెప్పండి? ఆధ్యాత్మిక రోగం ఉన్నది కొంతమందికి. మానసిక రోగం, మానసిక రోగులు. ప్రియులారా, మనుషులు పైకి బాగానే ఉంటారు, మనుషులు పైకి బాగా కనబడుతూ ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ఏమి తెలియనట్లు అమాయకులుగా ఉంటారు. కానీ అంతరంగం సరైనగా ఉంది కొంతమంది. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. రోగులు. రెండవ వారు చెప్పండి? గుడ్డివారు, కనులు కనబడిన వారు. మూడవ వారు ఎవరండి? పుట్టివారు. నాలుగవ వారు ఎవరండి? మూచ కాళ్ళు చేతులు గలవారు. గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అబ్బా, ఎంతమంది ఉన్నారు? గుంపు అంటే చెప్పలేము. గుంపులు గుంపులుగా అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషులు ఉండేను. ఎన్ని ఏళ్ళ నుంచి అంట? 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగినటువంటి మనుషులు అక్కడ ఉన్నారంట. 38 ఏళ్ళు. ఇలాగా మనం ఆలోచించేయాలి. 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తులు ఒకడు అక్కడ ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కనుక యేసయ్య స్థాపనకు వెళ్ళినప్పుడు యేసు వాడు పడి ఉండుట చూచి మన స్థితిని చూచే దేవుడు. మన ఎలాంటి వారు దేవుడు. మనం పడితే మనం లేవనెత్తే దేవుడు. పడి ఉండుట చూచి ఊరుకుంటే దేవుడు కాడు. 38 సంవత్సరాల నుంచి వాడు పడి ఉండుట యేసయ్య చూచి వాడు అడిగిన ప్రశ్న ఏమంటున్నాడు చెప్పండి? స్వస్థపడబోచున్నాడని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుకున్నాను, ఎవడు లేడు కనుక నేను వచ్చినందులో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయన పొందిన. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థపడందు పరుపెత్తుకుని దేవుడు నామస్తోత్రం. ఆమె దేవుడు చెప్పే మాట. వాక్కు మనం ఏం చేస్తే చెప్పండి? ఆయన తన వాక్కు నప్పి వారిని బాగు చేశారని మాట బైబిల్లో రాయబడింది. వాక్కు యేసయ్య చెప్పింది ఏంటి? వాడి మీద చెయ్యలేదు, నెత్తి మీద నుంచి చేతి ఇచ్చి ప్రార్థన చేయలేదు, లేవరాని చేయి పట్టుకుని లేపలేదు. ఏం చేశాడు? మాట మాత్రం సంధించాడు. ఏ మాటది చెప్పండి రా? ఏమాట? చెప్పాలి. ఏమంట? నీ పరుపెత్తుకుని. ఏదెత్తుకోవాలి? పరుపు. నీ నిద్రావస్థ నుంచి నువ్వు లేవాలి. పాప ఆలోచన నుంచి, పాపపు తలంపుల నుంచి, పాపపు క్రియల నుంచి, పాపపు చూపుల నుంచి నీవు నీ ఉన్న స్థలంలో నుంచి నీవు లేవాలి. లేచి నీ పరుపెత్తుకుని నడుమంటే వాడు లేచిపోయాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నాడు? 38 సంవత్సరాల నుంచి. ఒక్క మాటతో నా యేసయ్య వాడిని పరుపెట్టుకుని నడవనగానే వాడు దిక్కుని లేచి నడిచాడు. అది విశ్రాంతి దినం. శాస్త్రం నచ్చలేదు. తరువాత
ఎవడో వాడికి తెలియలేదు. పరిపెత్తుకుని నడమన్నవాడు ఎవడో వాడికి తెలియలేదు. వారు 12వ వచనం, వారిని పరిపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారు ఎదురుగా ఆయన ఎవడో స్వస్థత నొందిన ఆ 38 సంవత్సరాల నుంచి పక్క వారితో బాధపడి స్వస్థత మాట చేత స్వస్థత నొంది పరిపెత్తుకుని బరువును మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తెలియలేదు. ఆ చోట గుంపు కూడి ఉండదు కనుక యేసు ఆ గుంపులో నుంచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత మరొక దినాన్న యేసు అదే దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండా కలుగుకున్నప్పుడు నీ వికము ఏం చేయము. వీడు స్వస్థత పొందాక కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? పాపం చేస్తారు. చాలామంది దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మరలా పాత స్థితిలో వెళ్ళిపోతున్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరికినట్లు, ఒక పూట కూటి కొరకు జాతత్వాన్ని అమ్ముకున్నటువంటి ఆశావాది భ్రష్టులు నేటి సమూహంలో చాలా మంది గొప్పవారిగా, నాయకులుగా చాలామంది పైకి భక్తి కలిగిన వారిగా ఉండిన శక్తిని ఆశ్రయించిన వారిగా నేటి దినాల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి భక్తి నీకేమాత్రం ప్రయోజనకరం కాదు, నీకేమి క్షేమము కాదు, నీకేమేమి మంచిది కాదు. పిల్లరా, మనకి దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న ఏమనగా, మనం ఇక్కడ ఎన్నడూ పాపము జోలికి పోకూడదు. తండ్రి తాను ప్రేమించిన ప్రతి కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? ప్రేమిస్తున్నాడు కనుకనే శిక్షిస్తాడు. శిక్షించకపోతే మనం ఏమైపోతాం? దుర్వేజం అయిపోతాం. దేవుడు శిక్షించినప్పుడు శిక్షానికి మనము లోబడాలి. ప్రభు యొక్క శిక్షను మనం లోబడాలి, లేకపోతే దుర్వేజులుగా లోకంలో కనుక పాత్ర చెప్తుంది, స్థుతి యాగము అర్పించేవాడు ఆయన బయటపరుస్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకు ఏం పని? నీ పరిస్థితి ఏం బాగోలేదే, దొంగతో ఏకీభవిస్తావు అని మాట్లాడుతుంటే పత్రిక వాక్యం అంటాడు, పూర్వము నేను పురుషుడు హానికరం అయితే అప్పుడు అవిశ్వాసంలో చేశాను కనుక కనికరం పడ్డానికి చేస్తే కనికరం లేదు. కనికరానికి ఇప్పుడు కనికరం పొందే తీర్పు నాకు లేదు అని పౌలు గారు తిమోతి గారికి ఉత్తర పాపము రక్షించిన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని మనము నమ్మాలి. మూడవది, బెతస్దా కోనేటి దగ్గర వాడు పడి ఉన్నట్టు చూచి వాడిని స్వస్థపరిచిన యేసయ్య వారితో చెప్తున్నాడు, మరింకెప్పుడు పాపము చేస్తున్నావా? స్వస్థపరిచాడు, మారుమనసు పొందావు, మారుమనసు దగ్గర ఫలాలు లేవు, ఇంకా అలాగే ఉండిపోతే ఇదిగో గొడ్డలి చెట్టు దగ్గర నుంచి పడింది. పని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది? నరకబడి. ఒక ఆయన ద్రాక్షవల్లి నేను ఈగలు మీరు అన్నాడు. ఏంటి ఈగల తీగల? అది రాక ఈగలు అన్నాడు. నిజమే, ఈగలుగా చెప్తున్నాడు. ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు, ఎప్పుడు బియ్యమంటారో తెలియదు, ఎప్పుడు ఏం తటస్థిస్తారో తెలియదు. కానీ మనము తీగలము, ఈగలము కాదు. ఎవరు అంటుకట్టుబడి ఉండాలి? మనం ద్రాక్షవల్లి తట్టాడు. యేసయ్యలో మనం ఉండాలి, యేసులో మనం నిలిచి ఉండాలి. అట్టి కృప దేవుడు ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మీకు అనుగ్రహించేదాక ఆయన దయచేసి వేచి నిలబడండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడు సమాధానం యేసుక్రీస్తు వల్ల